ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు వింటున్నావా? నేను తెలియక పైపని చెప్పానే. అయినా నువ్వేదో ఊహించుకుంటున్నావు కానీ ఇది నీ గురించి కాదు. కావాలంటే ఇప్పుడు డెప్త్గా డీటెయిల్డ్గా చెప్తాను, విను. అది నీకే అర్థమైపోద్ది. అక్కర్లేదు, చాలా లేట్ అయింది, సైలెంట్గా పడుకోండి. ఖుషి, నీకే చెప్పేది, అర్థమైందా? ఖుషి, చలిగా లేదా? దగ్గరగా రా. ఖుషి, ఏమండి? ఏంటండి ఇది? నేనేం చేశాను? నేను ఖుషి అనుకున్నాను, మీరేం చెప్పరే? అంటే ఇందాక నువ్వు సైలెంట్గా పడుకోమన్నావు కదా అని. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? అలాంటి తులసి, నేను నిద్రలో ఉండి గమనించలేదు. దానికి ఇంత రాద్ధాంతం చేయాలా? నాకు అంతా తెలుసు, మీరు కావాలని సైలెంట్ గా ఉన్నారు. అమ్మా ఫ్రెండు, మీరు ఇలా గొడవ పడితే నేను బయటకెళ్ళి పడుకుంటాను, మీ ఇష్టం. వద్దులే ఖుషి. నువ్వెక్కడికి వెళ్ళొద్దులే ఖుషి. అయితే నేను మీ మధ్యలో పడుకుంటాను, మీరు సైలెంట్ గా పడుకుంటారా? సరే. గుడ్ మార్నింగ్ క్రిష్. ఏంటి క్రిష్, విష్ చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు? మీరు మనుషుల ఫీలింగ్స్ అయితే అర్థం చేసుకుంటారు, నా ఫీలింగ్స్ అయితే ఏం అర్థం చేసుకుంటారు? ఏమైంది క్రిష్? మీరైతే ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఉంటారు, కానీ మమ్మల్ని ఇలా బంధించి పైనుంచి క్యూట్ బ్యూటిఫుల్ అంటూ మురిసిపోతా ఉంటారు. అరే అలా అంటావేంటి క్రిష్? మరి ఇంకేం చెప్పాలి జాను నీకు? ఏ చిలకైనా పంజరంలో ఉండాలనుకుంటుందా? స్వేచ్ఛగా ఉండాలనుకుంటుందా? అర్థమైంది క్రిష్, నీకు పంజరం నుంచి విముక్తి కావాలి, అంతే కదా? నేను తీస్తాను. చిలక పంజరంలో ఉంటేనే అది సేఫ్గా ఉంటుంది. బాగుందా? సరే, తర్వాత నవ్వుదువు గాని నీకోసం జాంపళ్ళు తెచ్చాను, తిను. ఇందులో ఒకటంటే ఒకటి తీయని జాంపండు ఉంది. అదేంటి, టేస్ట్ చేయకుండా ఎలా చెప్పావు? చిలకని కదా, నాకలా తెలిసిపోతాయి అంతే. కావాలంటే చూడు, అన్నీ ఒకలాగే ఉంటాయి, ఒకటి తప్ప. సరే, నేను తింటాను.
వగరుగా ఉంది. నిజమే. సరే నువ్వు చెప్పు ఏ తీగా ఉంటుందో. అదిగో ఆ పండుతి. ఆ, ఇదా? అదే. మ్. ఇదిగో ఇది చాలా స్వీట్ ఉంది. ఇది తిని చూడు, నీకు తెలుస్తుంది. సరే తింటా. ఏయ్, వావ్, నువ్వు చెప్పింది నిజమే క్రిష్. ఇది చాలా తీయగా ఉంది. టేస్ట్ అదిరిపోయింది. సార్, వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? సార్ పడేసారేంటి? చిలక కొరికినవి తింటే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా వైరస్ వల్ల రోగాలు వస్తాయి జాను. అది కూడా తెలీదా నీకు? సార్ అది క్రిష్ మన ఇంట్లోనే ఉంటుంది కాబట్టి. రా ఫస్ట్. సార్ అది కాదు సార్. రా జాను. సార్ రా రా జాను. సార్ ఏంటిది? సార్ సార్ మన ఇంట్లోనే ఉంటున్నాడు కదా. నోరు తెరు జాను. పుక్కలించు. సార్ సార్ నోరు తెరు జాను. మళ్ళీ ఇంకోసారి ఎందుకు? సార్ చిలక సెన్సిటివ్ అంటారు కదా, హెల్దీ బర్డ్ అంటారు. అందులోనూ మన ఇంట్లోనే ఉంటుంది. దానివల్ల ఏం ప్రాబ్లం ఉంటుంది? నో జాను, ఛాన్స్ తీసుకోకూడదు. మళ్ళీ ఇలాంటి పొరపాటు చేయకు. ఓకేనా? ఓకే సార్. దాట్స్ గుడ్ జాను.